మరికొద్ది రోజుల్లో తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మరో పక్క అక్కడ బీఆర్ఎస్ నేతలకు సూచనలు సలహాలు ఇవ్వడానికి కోసం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించున్నారు. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కూడా ఆహ్వానించారు, ముఖ్య నేతలను కూడా ఆహ్వానించారు. మరోపక్క ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరించనున్న నేపథ్యంలో మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత హాజరు కావాలంటూ సూచనలు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు, మరి అసెంబ్లీకి హాజరవుతారా లేదా తదితర అంశాల గురించి మా కరస్పాండెంట్ సబీన్ లైవ్ ద్వారా అందించడానికి బీఆర్ఎస్ భవన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. సబీన్, రేపు మధ్యాహ్నం 1 గంటకు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలతో శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వైఖరి అనుసరించాలి అనే దానిపైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి శీతాకాల సమావేశాలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రావాలంటూ ప్రజాపాలన విజయోత్సవ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాల్ విసురుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. ఈ ప్రభుత్వానికి సంవత్సరం లేదా సంవత్సరాల కాలం సమయం ఇవ్వాలి, ఆ తర్వాతే నేను బయటకు వస్తానంటూ గతంలో కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తర్వాత తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మిగిలిన అసెంబ్లీ సమావేశాలను కేటీఆర్ హరీష్ రావు ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తోంది. బయట పార్టీ కార్యక్రమాలను కూడా కేటీఆర్ హరీష్ రావు మాత్రమే చూస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. రేపు జరిగే శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తాల్సిన అంశాలు ప్రధానంగా ఇప్పటికే రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, అనేక మంది విద్యార్థులు చనిపోయారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. గురుకుల బాట కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి లగచర్ల ఘటన, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి లగచర్ల ఘటన అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా తీసుకుంది. మహబూబాబాద్లో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి రైతు రుణమాఫీ అంశం కావచ్చు, అదేవిధంగా హైడ్రా, మూసి ఇట్లాంటి అంశాలపై ప్రభుత్వాన్ని లేవనెత్తే అంశంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక డిసెంబర్ 9 సందర్భంగా సచివాలయం ప్రాంగణంలో నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరణ చేయబోతున్నారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో మేధావులతో చర్చించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులతో సంప్రదించి తెలంగాణ తల్లికి రూపాన్ని ఇచ్చారు. ఉద్యమ సమయంలో ఆ తెలంగాణ తల్లి రూపంతో ప్రజల్లోకి వెళ్లారు, ఉద్యమాన్ని నిర్వహించామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 10 ఏళ్ల పాటు కూడా ఆ తెలంగాణ తల్లినే కొనసాగించాము. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మారుస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడం, డిసెంబర్ 9వ తేదీన ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా లేవనెత్తాలి అనే దానిపైన కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 9వ తేదీనే మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని, ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తెలంగాణ తల్లి చేతిలో కిరీటం బతుకమ్మ ఉండాలి, మరో చేతిలో జొన్న కంకు ఉండాలి. అట్లా కాకుండా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నటువంటి తెలంగాణ తల్లికి తలపైన కిరీటం లేకుండా, చేతిలో బతుకమ్మ లేకుండా జొన్న కంకుకి బదులుగా వరి కంకి ఉంటే అది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆంధ్ర మాతగా మేము భావిస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ అన్నిటి అంశాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు జరిగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తారు, ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంది, అసెంబ్లీ సమావేశంలో ఏ అంశాలను లేవనెత్తుతారు, బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు ముందు మొదటి రోజు జరిగే బీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి ఎజెండా
శాసనసభలో ప్రవేశపెట్టబోతుంది అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత Right. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేకపోతే మరికొంత సమయం తీసుకుంటారా అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే Right. చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ లోనే రాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ నేతలతో ప్రతిరోజు సమీక్ష చేస్తూ దిశానిర్దేశం చేస్తున్న కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ వేదికగా శాసనసభ శీతాకాల సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఎల్పీ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో కేసీఆర్ ఏ విధమైన దిశానిర్దేశం చేస్తారు, ఈ సమావేశంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సబీన్.